వాళ్ళ అమ్మని అవమానించింది ఎవరో నాకు తెలియదు ఇంతవరకు. నా మీద కూడా అన్నారుగా శాసనసభలో అవమానించారని. చెప్పమంటున్నా, శాసనసభ రికార్డ్స్ తీసుకురండి, శాసనసభలో చూడండి. వాళ్ళ అమ్మగారిని ఎక్కడో ఎవరో అవమానిస్తే తప్పేది, దాన్ని మేము కాదంటలా. శాసనసభలోనే అంబటి రాంబాబే అవమానించాడని బావుడు ఏడ్చారు. చూపించమంటున్నా నేను. అనవసరంగా అన్యాయంగా వారి తల్లిగారిని దూషించడం కానీ, వారి తల్లిగారిని అవమానించడం కానీ నేను ఎప్పుడు చెయ్యలేదని కూడా చెప్తున్నా. ఇప్పటికీ చెబుతున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెబుతా. నేను అవమానించినట్టుగా ఏదైనా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. ఊరికినే మా తల్లిని అవమానించారు, మా నాన్నను జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనపడంలో జైల్లో పెడతావా? మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు, 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. అందువల్ల ఇవాళ కనపడడంలో జైల్లో పెడతాను, జోగి రమేష్ని జైల్లో పెడతాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను. పెట్టుకో, ఏమైంది జైల్లో పెడితే? చచ్చిపోతామేంటి జైల్లో?